ఈరోజు myself K. Gangadhar, lecturer in botany, GDC Kamareddy, Telangana State. Today topic electron ravana. ఇక్కడ ఈ ఎలక్ట్రాన్ యొక్క రవాణా తీసుకున్నట్లయితే గ్లైకాలిసిస్ క్రెబ్స్ వలయంలో ఏర్పడిన NADH ప్లస్ FADH పదార్థాలు వివిధ మాధ్యమికాల ద్వారా ఎలక్ట్రాన్ రవాణా చెంది ATPలను ఏర్పరిచే చర్యనే ఎలక్ట్రాన్ రవాణా అంటారు. ఏమంటున్నాం ఇక్కడ? గ్లైకాలిసిస్ క్రెబ్స్ వలయంలో ఏర్పడిన NADH FADH పదార్థాలు వివిధ మాధ్యమికాల ద్వారా ఎలక్ట్రాన్ రవాణాలను ఏర్పరిచే చర్యనే ఎలక్ట్రాన్ రవాణా అంటారు. ఈ ఎలక్ట్రాన్ రవాణా వచ్చేసరికి ఇక్కడ మనకు ఏం జరుగుతుంది? ఎలక్ట్రాన్ రవాణాలో తీసుకున్నట్లయితే మైటోకాండ్రియా యొక్క క్రిస్టే భాగంలో జరుగుతుంది. ఇక్కడ ఈ మైటోకాండ్రియా యొక్క క్రిస్టే భాగంలో తీసుకున్నట్లయితే మనకు ఈ మైటోకాండ్రియా యొక్క ఈ క్రిస్టే భాగంలో జరగడం అనేది జరుగుతుంటుంది. ఈ ఎలక్ట్రాన్లలో మనం తీసుకున్నట్లయితే మనకు ఈ విధంగా ఏమేమి ఉంటాయి? ఎలక్ట్రాన్లో మనకు ఎంజైమ్లు సంక్లిష్ట రెండు చలనశీల వాహకాలు కూడా తోడ్పడతాయి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు ఈ సంక్లిష్టంలో తీసుకున్నట్లయితే మనకు ఏమంటున్నాం? ఇక్కడ ఫస్ట్ ఒక్క నిమిషం. ఈ ఎలక్ట్రాన్ రవాణాలో తీసుకున్నట్లయితే మనము ఈ గ్లైకాలిసిస్ ఈ క్రెబ్స్ వలయంలో ఏర్పడిన మనకు ఏమి ఏర్పడాయి అన్నాము? FADHలు NADH పదార్థాలు వివిధ మాధ్యమికాల ద్వారా ఎలక్ట్రాన్లు అనేది రవాణా ఎలక్ట్రాన్లు రవాణా చెంది మనకు ATPలను ఏర్పరచును. దాన్నే మనము ఎలక్ట్రాన్ రవాణా అంటారు. ఇది మనకు ఎక్కడ జరుగుతున్నాము? ఎలక్ట్రాన్ రవాణా మైటోకాండ్రియా భాగంలోని మనకి హిస్టరీలో జరుగుతుంది. ఇందులో మనకు ఈ ఎలక్ట్రాన్ రూపంలో తీసుకున్నట్లయితే రవాణాలో మనకు 5 బహుళ ఎంజైమ్ల సంక్లిష్ట చలనశీల వాహకాలు అనేది తోడ్పడతాయి. కాబట్టి ఇక్కడ ఈ వాయు శ్వాసక్రియలో ఈ ఎలక్ట్రాన్ రవాణా 4వది అంతిమ చర్య. వాయు శ్వాసక్రియలో ఎలక్ట్రాన్ రవాణా అనేది అంతిమ చర్య. ఈ వాయు శ్వాసక్రియలో మొదటి 3 చర్యలు మనకు ఇక్కడ ఈ గ్లైకాలిసిస్, ఇక్కడ 3 చర్యలు మనకు గ్లైకాలిసిస్, తర్వాత ఆక్సిడేటివ్ డికార్బాక్సిలేషను, ఈ క్రెబ్స్ వలయం ఫలితంగా మనకు శక్తివంతమైన 12 ఎలక్ట్రాన్లు జతలు మనకు 10 NADH ప్లస్ H ప్లస్లు 2 మనకు FADHలు ఏర్పడడం అనేది జరుగుతుంటుంది. మొత్తం కలిపి మనకు ఇవి 12గా చెప్పుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రతి గ్లూకోజ్ అణువు నుంచి మనకు ఈ NADH ప్లస్లు ఈ FADH2లు అనేది ఏర్పడతాయి. ఇవి ATP సంశ్లేషణలో పాల్గొంటాయి. కాబట్టి ఇక్కడ ఈ ఆక్సిజన్ ఆధారిత చర్య అయిన మనకు మైటోకాండ్రియా లోపలి త్వచంలో ఇదంతా కూడా జరుగుతుంది. కాబట్టి ఎలక్ట్రాన్ రవాణాలో మనకు 5 బహుళ ఎంజైమ్లు సంక్లిష్టంలు అనేవి ఉంటాయి. ఇందులో తీసుకున్నట్లయితే మనకు ఈ సంక్లిష్టం 1లో తీసుకున్నట్లయితే NADH డిహైడ్రాజినేజ్, తర్వాత సంక్లిష్టం 2లో తీసుకున్నట్లయితే సక్సినిక్ డిహైడ్రాజినేజ్, తర్వాత వచ్చేసరికి మనకు ఇక్కడ తీసుకున్నట్లయితే మనము ఏమంటున్నాం? ఇక్కడ సక్సినిక్ డిహైడ్రాజినేజ్. తర్వాత 3వది తీసుకున్నట్లయితే సంక్లిష్టం C రిడాక్టేజ్,
సంక్లిష్టము 4th తీసుకున్నట్లయితే మనము సైట్రోక్రోమ్ సి ఆక్సిడేజ్. తర్వాత సంక్లిష్టం వి మనకు ఏటీపీ యొక్క సింథటేజు. ఈ చలనశీల వాహకాలు తీసుకున్నట్లయితే యూబిక్వినోన్ తర్వాత సైట్రోక్రోమ్గా చెప్పుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ 3వది వచ్చేసరికి మనం తీసుకున్నట్లయితే మనము ఈ 3వ దాంట్లో తీసుకున్నట్లయితే మనకు ఇక్కడ సంక్లిష్టం 1లో చూద్దాం. ఈ సంక్లిష్టం 1లో తీసుకున్నట్లయితే అనుఘటకాలు తీసుకున్నట్లయితే మనకు NADH డిహైడ్రాజినేజ్ అన్నాం. దీంట్లో మనకు ఫ్లావిన్ మోనో న్యూక్లియేట్ ప్రొటస్టిక్ భాగం ఉంటుంది. FMN అంటే ఏంది? ఫ్లావిన్ మోనో న్యూక్లియోటైడ్. ఇది ఒక సహకారంతో మనము ఈ ప్రొటస్టిక్ యొక్క ఎంజైమ్ అనేది ఉంటుంది. ఈ ప్రొటస్టిక్ యొక్క ఎంజైమ్లో మనం తీసుకున్నట్లయితే మనకి ఈ గ్రూప్ని ఇది కలిగి ఉంటుంది. దీనిలో మనకు 22 నుంచి 24 ఈ ఫెర్రస్ సల్ఫైడ్లు మనకు ఐరన్ Fe అంటే ఈ ఐరన్ సల్ఫర్ ప్రోటీన్లు 5 నుంచి 7 సముదాయాలుగా ఉంటాయి. దీంట్లో NADHలు ఎలక్ట్రాన్లు తీసుకున్నట్లయితే యూబిక్వినోన్కి సంక్లిష్టం అనేది బదిలీ చేస్తుంది. ఏమంటున్నాం అక్కడ? NADH డిహైడ్రాజినేషన్ లేదా సంక్లిష్టంలో ఉన్న అనుఘటకాలు తీసుకున్నట్లయితే NADH డిహైడ్రాజినేషన్ తీసుకున్నట్లయితే FMN అంటే ఏమన్నా? ఫ్లావిన్ మోనో న్యూక్లియోటైడ్. ఇది ఏం చేస్తుంది? ప్రొటస్టిక్ గ్రూప్ కలిగి ఉన్న సంక్లిష్ట ఎంజైము. ఈ ఎంజైమ్లో మనకు 6 ఐరన్ సల్ఫర్ కేంద్రకాలు అనేటివి కూడా ఉంటాయి. కాబట్టి ఈ ఎంజైమ్ని మనం ఏం చేస్తున్నాము? సంక్లిష్ట ఎలక్ట్రాన్లను ఈ NADH నుండి యూబిక్వినోన్కి రవాణాకు మనకు తోడ్పడడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి సంక్లిష్టము 2. ఈ సంక్లిష్టం 2లో తీసుకున్నట్లయితే అనుఘటకంలో తీసుకున్నట్లయితే మనము ఏమని చెప్పుకుంటున్నాం? సంక్లిష్టం 2లో తీసుకున్నట్లయితే సక్సినిక్ డిహైడ్రాజినేజ్. దీంట్లో FAD అన్నాము, ఫ్లావిన్ మోనో. మనము ఏమని చెప్పుకున్నాము? FAD అంటే ఫ్లావిన్ మోనో న్యూక్లియోటైడ్గా చెప్పుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దీంట్లో తీసుకున్నట్లయితే మనకు ఈ ప్రొటస్టిక్స్ దాని యొక్క సహకారంతో మనకు ప్రొటస్టిక్ భాగంగా ఉంటుంది. దీనిలో 7, 8 మనకు ఈ ఐరన్ సల్ఫర్లను కూడా ఇది ప్రోటీన్లను సముదాయాలుగా ఉంటాయి. వీటిలో పాటు మనకు ఈ సైట్రోక్రోమ్ B560 రకం అనేది ఉంటుంది. ఇక్కడ ఈ సక్సినేట్ నుంచి ఈ ఎలక్ట్రాన్లు ఏం చేస్తాయంటే మనకు యూబిక్వినోన్కి ఈ సంక్లిష్టంలోనికి ఇది బదిలీ అవడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి ఇక్కడ అనుఘటకాలు గుర్తుంచుకున్నట్లయితే సక్సినిక్ డిహైడ్రాజినేజ్ నుంచి ఎంజైమ్లు ఏం చేసినాయి? ఫ్లావిన్ అడినిన్ డైన్యూక్లియోటైడ్. FAD అంటే ఏంది? ఫ్లావిన్ అడినిన్ డైన్యూక్లియోటైడ్. FMN అంటే ఏమన్నా మనము? ఫ్లావిన్ మోనో న్యూక్లియోటైడ్. ఇక్కడ వచ్చేసరికి FAD అంటే ఫ్లావిన్ అడినిన్ డైన్యూక్లియోటైడ్గా చెప్పుకుంటాం. ఇవి ఇక్కడ ఎంజైమ్లు ఏం చేస్తాయంటే మనకు మామూలుగా తీసుకున్నట్లయితే ఈ ఎంజైమ్లు మనకు ప్రొటస్టిక్ సముదాయంగా ఉంటుంది. ఇందులో 2 ఐరన్ సల్ఫర్ కేంద్రకాలు ఉంటాయి. ఈ ఎంజైమ్ మనకు ఏం చేస్తాయంటే ఈ సంక్లిష్ట ఎలక్ట్రాన్లు ఈ సక్సినేట్ నుండి మనకు యూబిక్వినోన్కి రవాణా చెందుతుంది. కాబట్టి ఇక్కడ యూబిక్వినోన్ అనేది ఏం చేస్తుంది? ఈ యూబిక్వినోన్ అనేది ఒక రకమైన క్వినోన్ మైట్రోకాండ్రియా త్వచంలో స్వేచ్ఛగా మనకు ఏం చేస్తుంది? విసరణ చెందుతుంది. ఇది నిర్మాణాత్మకంగా హరిత రేణువులోని ప్లాస్టోక్వినైన్లను పోలి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ సంక్లిష్టం 1, 2ల మధ్య 1, 3ల మధ్య గల చలనశీల వాహకంగా ఈ యూబిక్వినోన్ అనేది పనిచేయడం అనేది జరుగుతుంటుంది. ఇది బాగా గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాము? FAD అంటే ఏంది?
FAD అంటే ఏమనాలా మనకు ఫ్లావిన్ అడినిన్ డైన్యూక్లియోటైడ్ అని చెప్పుకోవాలా. FMN అంటే ఫ్లావిన్ మోనో న్యూక్లియోటైడ్గా చెప్పుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా దీంట్లో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే బేసికల్గా తీసుకున్నట్లయితే మనకు ఏమంటున్నాం ఇక్కడ దీంట్లో FAD యొక్క సహకారంతో ఈ ప్రొటోస్టిక్ యొక్క భాగం ఉంటుంది. దీంట్లో 7 నుంచి 8 ఈ ఫెర్రస్ సల్ఫర్ కేంద్రకాలను ఇది కలిగి ఉంటుంది. కాబట్టి ప్రోటీన్లు ఇవి ఏం చేస్తాయి సమతౌల్యాలుగా ఉంటుంది. వీటితో పాటుగా సైట్రోక్రోమ్ B560 రకంగా ఉంటుంది. కాబట్టి సక్సినేట్ నుంచి ఎలక్ట్రాన్లు యూబిక్వినోన్కి సంక్లిష్టం 2కు ఇవి బదిలీ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుందన్న విషయము ఇక్కడ గుర్తుంచుకోవాలా. ఈ యూబిక్వినోన్ అనేది ఒక రకమైన క్వినోను. మైట్రోకాండ్రియా యొక్క త్వచంలో ఇది స్వేచ్ఛగా విస్తరణ చెందుతుంది. కాబట్టి ఇది నిర్మాణాత్మకంగా హరితరేణువులోని ప్లాస్టోక్వినోన్కు పోలి ఉంటుంది. ఇది సంక్లిష్టం 1-2ల మధ్య లేదా 2-3ల మధ్య గల చలనశీల వాహకంగా ఇది పనిచేయడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ సంక్లిష్టము 3లో తీసుకున్నట్లయితే సైట్రోక్రోమ్ సి రిడాక్టేజ్ ఈ మనకు 2 బి రకం సైట్రోక్రోమ్లు ఉంటాయి. ఒకటి వచ్చేసరికి మనకు ఏమని గుర్తుంచుకుంటామంటే మామూలుగా B560 తర్వాత B566 ఈ సైట్రోక్రోమ్లు కలిసి మనకు ఏం చేస్తాయి మనకు సైట్రోక్రోములు సిగా ఉంటాయి. కాబట్టి ఫెర్రస్ సల్ఫర్ ప్రోటీన్లు ఉంటాయి. ఇవి ఎంజైమ్లు సంక్లిష్ట సైట్రోక్రోమ్లను సేకరణం చేసి ఈ ఎలక్ట్రాన్లు యూబిక్వినాల్ నుండి రవాణా అవ్వడానికి తోడ్పడతాయి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాము సంక్లిష్టం 3లో తీసుకున్నట్లయితే మనకు సైట్రోక్రోమ్ సి రిడాక్టేజ్గా ఏర్పడడం అనేది జరుగుతుంది. 2 బి రకం మనం ఇక్కడ తీసుకున్నట్లయితే సైట్రోక్రోమ్ సి రిడాక్టేజ్లో ఎంజైమ్ సంక్లిష్టంలో B2 రకం మనకు సైట్రోక్రోమ్లు B560 B565 సైట్రోక్రోమ్ C1 అనేది ఉంటాయి. వీటితో పాటు మనకు ఫెర్రస్ సల్ఫైడ్ ప్రోటీన్లు కూడా ఉంటుంది. ఈ ఎంజైమ్ సంక్లిష్టము ఈ సైట్రోక్రోమ్లో ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ తీసుకున్నట్లయితే ఇది సంక్లిష్టము 3గా చెప్పుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి సైట్రోక్రోమ్ సి సంక్లిష్టము 3-4లో తీసుకున్నట్లయితే సైట్రోక్రోమ్ సి సంక్లిష్టంలో తీసుకున్నట్లయితే ఇక్కడ ఈ 3-4లో తీసుకున్నట్లయితే సంక్లిష్టం సి సంక్లిష్టంలో 5th 6th 4thల సంక్లిష్టంల మధ్య చలనశీల వాహకంగా పనిచేస్తుంది. ఈ 4 సంక్లిష్టంలో తీసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రాన్లు అనేది ఎలా వెళ్తాయనేది చూద్దాం. ఇక్కడ ఎలక్ట్రాన్ రవాణాలో ప్రతి NADH నుండి విడుదలై ప్రతి 2 ఎలక్ట్రాన్లు ఫలితంగా ఒక నీటి అణు అనేది కూడా ఇక్కడ ఏర్పడతాయి. వీటితో పాటుగా మనకు ఇక్కడ 10H+లు తర్వాత 4+4+2 ఈ పెరిమైట్రోకాండ్రియల్ ప్రదేశంలోనికి స్థానాంతరత కూడా అవి చెందడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ 5thలో తీసుకున్నట్లయితే ఇదంతా కూడా కాబట్టి ఇక్కడ సంక్లిష్టం 4లో తీసుకున్నట్లయితే ఈ సంక్లిష్టం 4లో మనం తీసుకున్నట్లయితే ఏమంటున్నాం ఇక్కడ ఈ ఎలక్ట్రాన్లు సంక్లిష్టం 4thలో సైట్రోక్రోమ్ 6 ఆక్సిడేజ్ ఎంజైమ్లు అణుఘటకాలు ఉంటాయి. ఈ సైట్రోక్రోమ్ A3 2 కాపర్ ప్రోటీన్లు ఉంటాయి. Cu+2గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. Cu+2గా ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ ఇవి ఎంజైమ్ సైట్రోక్రోమ్ సి నుంచి ఎలక్ట్రాన్లు అనేది మనకు ఆక్సిజన్ రవాణాకు రవాణా చెందడం అనేది జరుగుతుంటుంది. ఈ రవాణాలో మనకి ఈ విధంగా ఏర్పడుతుంటాయి. ఏమంటున్నాం ఇక్కడ సంక్లిష్టం 4thలో తీసుకున్నట్లయితే సైట్రోక్రోమ్ సి ఆక్సిడేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది.
ఈ ఎంజైమ్లో 4 అణుఘటకాలు ఉంటాయి. వీటిలో సైటోక్రోమ్ ఏ, సైటోక్రోమ్ ఏ3, 2 కాపర్ ప్రోటీన్లు ఉంటాయి. ఒకటి వచ్చేసరికి Cu+ అని, 2 Cu+2గా ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటాయి. ఈ ఎంజైము సైటోక్రోమ్ 6 నుంచి ఎలక్ట్రాన్లను ఆక్సిజన్ కూడా రవాణా చెందడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ తీసుకున్నట్లయితే మనము ఈ సంక్లిష్టం 5th తీసుకున్నట్లయితే ఈ సంక్లిష్టం 5th మనకు ఏటీపీ సింథటైజ్ ఉంటుంది. ఈ ఏటీపీ యొక్క సింథటైజ్లో తీసుకున్నట్లయితే 2 ప్రధాన అంశాలు కలిగి ఉంటుంది. ఒకటి FO ఆధార భాగము, ఒకటి FI శీర్ష భాగం అనేది ఉంటుంది. FO ఆధార భాగము, F1 శీర్ష భాగం అనేది ఉంటుంది. ఈ FOలో తీసుకున్నట్లయితే మనకు ఇక్కడ మైటోకాండ్రియా లోపలి త్వచంలో ఉంది. ఇది ప్రోటీన్ ఛానల్గా పనిచేస్తుంది. ఈ F1 రేణువు మైటోకాండ్రియాలోని మాత్రికలోనికి చొచ్చుకొని పోయి ఉంటుంది. ఇది NADP IPలతో కలిసి ATPగా మనకు ఏర్పడుతుంది. కాబట్టి ఈ ఏర్పడే చర్యని ఉత్తేజితపరుస్తుందనే విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలా. ఈ ఎలక్ట్రాన్ యాంత్రిక మనకు ప్రోటీన్ స్థానాంతరత ఈ విధంగా ఇమేజ్లో ఉన్నట్లు ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాం మనం, మామూలుగా 2 ప్రధాన అంశాలను కలిగి ఉంటుంది ఇక్కడ. ఏది ఏటీపీ సింథటైజ్ అనేది. కాబట్టి ఇందులో FO ఆధార భాగము, F1 శీర్ష భాగం అనేది ఉంటుంది. ఈ FO మైటోకాండ్రియా లోపలి త్వచంలో ఉంటుంది. తర్వాత ప్రోటీన్ ఛానల్ ఉంటుంది. ఈ ప్రోటీన్ ఛానల్గా ఈ FO అనేది మనకు పనిచేయడం అనేది జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు F1 అనేది రేణువు మైటోకాండ్రియా మాత్రికలో మనకు చొచ్చుకొని పోయి ఉంటుంది. ఇది ADP IPలతో కలిసి మనకు ATPలను ఏర్పరిచే చర్యను ఉత్తేజపరుస్తుంది అనే విషయాలు ఇక్కడ డయాగ్రామ్లో చూసినట్లయితే మనకు ఏముంది, ఇక్కడ మనకు ABCD ఉన్నాయి. ప్రోటాన్ రవాణా మార్గము, సక్సినిక్ ఫ్యూమరిక్ ఆమ్లము, తర్వాత ఏ విధంగా ఎలక్ట్రాన్ కాంప్లెక్స్ 1 నుంచి ఎలక్ట్రాన్ కాంప్లెక్స్ 2కి ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు ఏ విధంగా వెళ్తున్న విషయాన్ని ఇక్కడ తెలియజేయడం అనేది జరిగింది. కాబట్టి ఈ డయాగ్రామ్లో చూసినట్లయితే మనకు ఎలక్ట్రాన్లు మనకు ఎలా పనిచేస్తాయి, ఏ విధంగా రవాణా చెందుతాయి, యూబిక్వినోన్ పూల్గా ఎలా మారుతుంది అనే విషయాన్ని ఇక్కడ డయాగ్రామ్లో మనము నేర్చుకోవడం అనేది జరుగుతుంటుంది. సైటోక్రోమ్ C సైటోక్రోమ్ B6గా మారడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి ఇక్కడ మెయిన్గా తీసుకున్నట్లయితే ఇందులో మనకు ఈ ఎలక్ట్రాన్ల యొక్క రవాణాలో మనము మొదటి చర్య క్రమంలో తీసుకున్నట్లయితే సంక్లిష్టం 1లో స్టెప్ 1లో తీసుకున్నట్లయితే FMN అన్నాం. FMN అంటే ఫ్లావిన్ మోనో న్యూక్లియైడ్ ద్వారా ఈ NADH నుండి 2 ఎలక్ట్రాన్లు యూబిక్వినోన్కు బదిలీ చెందుతాయి. ఈ రవాణా సమయంలో 4 మనకు H+ ప్రోటాన్లు అనేవి ఉంటాయి. ఇవి మైటోకాండ్రియా మాత్రిక నుంచి మనకు ఏం చేస్తాయి, మనకు ఈ పెరిమైటోకాండ్రియన్ ప్రదేశం లేక త్వచాలకు ప్రదేశంలోనికి ప్రవేశిస్తాయి. కాబట్టి ఈ IMS సంక్లిష్టం 1 మరియు యూబిక్వినోన్ల మధ్య మనకు తీసుకున్నట్లయితే మనకు ఇక్కడ చర్యలో మనకి ఏర్పడ్డది 2 ఎలక్ట్రాన్లు మధ్య 2 ఎలక్ట్రాన్లు ఈ ప్రక్రియలో అంటే ప్రదేశంలోనికి ప్రవేశిస్తాయి. ఈ సంక్లిష్టం 1 మరియు యూబిక్వినోన్ల మధ్య 2 ఎలక్ట్రాన్ రవాణా ప్రక్రియలో 4 ప్రోటాన్లు H+లు ప్లస్ IMSలోనికి చేరుతాయి. ఈ సంక్లిష్టం 1లోనికి ప్రోటీన్లు జరిగే మార్పులే దీని కారణంగా గుర్తిస్తున్నారు. కాబట్టి ఈ విధంగా మనము తీసుకున్నట్లయితే కాబట్టి సంక్లిష్టం 1లో ఈ చర్యలో తీసుకున్నట్లయితే ఈ NADH ప్లస్ H+లు ఇక్కడ కోఎంజైమ్ తీసుకున్నట్లయితే మనకు గివ్స్ రైస్ టు NAD+. తర్వాత ఈ ఈక్వేషన్స్ అనేది ఈ విధంగా
ఎఫ్ఎంఎన్ అంటే ఏమన్నా ఫ్లావిన్ మనకు ఈ ఏ మరియు బికి మోనో న్యూక్లియోటైడ్ మధ్య సంధానకర్తగా ఉండి ఇది క్షయకరణం ఆక్సీకరణం చెంది ఎఫ్ఎంఎన్ నుంచి ఎలక్ట్రాన్లు 1, 2 చొప్పున ఈ ఎఫ్ఈఎస్లు ఫెర్రస్ సల్ఫర్ కేంద్రకాలుగా ద్వారా మనకు యూబిక్వినోన్కి పూల్కి మనకు చేరుతాయి. డయాగ్రామ్లో చూసినట్లయితే ఆ పూల్కి చేరుతాయి. ఈ చర్యలో క్యూ సైకిల్ అంటారు. కాబట్టి పై చర్యలో ఈ సంక్లిష్టంలో NADH, ఈ క్యూలో ఈ ఆక్సిడో మనకు రిడాక్టేజ్లో తీసుకున్నట్లయితే మనకు ఉత్ప్రేరకంగా పనిచేయడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి ఈ విధంగా మనము గుర్తుంచుకోవాల్సిన అవసరం అనేది ఏర్పడడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి ఇక్కడ తీసుకున్నట్లయితే మనకు ఏమని చెప్పుకున్నాం, మనము ముందుగా తీసుకున్నట్లయితే మనకు ఈ ఎలక్ట్రాన్ యొక్క రవాణాలో ఈ యూబిక్వినోన్ ఈ పూల్గా ఈ విధంగా మారడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇంకోసారి గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే మనము ఇక్కడ గ్లైకాలసిస్ ఈ క్రెబ్స్ వలయంలో ఏర్పడిన ఈ NADHలు తర్వాత FADH పదార్థాలు వివిధ మాధ్యమికాల ద్వారా ఎలక్ట్రాన్ రవాణా చెంది మనకు ఏటీపీలను మనకు ఏర్పరిచే చర్యలనే మనకు ఏమని చెప్పుకోవచ్చు, ఎలక్ట్రాన్ రవాణాగా ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్గా చెప్పుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ మైటోకాండ్రియా మాత్రిక క్లిష్టమైన భాగంలో ఇది జరుగుతూ ఉంటుందన్నమాట, గుర్తుంచుకోవాలా. ఈ ఎలక్ట్రాన్ రవాణాలో 5 మనకు బహుళ ఎంజైమ్లు అనేవి ఉంటాయి. ఈ బహుళ ఎంజైమ్లు సంక్లిష్టము 2లో ఈ చలనశీల వాహకాలు 2 ఉంటాయి. ఒకటి వచ్చేసరికి మనకు యూబిక్వినోన్ అని సైట్రోక్రోమ్ Cగా మనము చెప్పుకోవడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి ఇక్కడ సంక్లిష్టం 1లో తీసుకున్నట్లయితే NADH డిహైడ్రాజినేజ్, సక్సినిక్ డిహైడ్రాజినేజ్, సైట్రోక్రోమ్ 6 రిడాక్టేజ్, సైట్రోక్రోమ్ 6 ఆక్సిడేజ్, ATP సింథటేజ్. ఈ విధంగా ఇవి ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ వచ్చేసరికి మనము ఇక్కడ ఎఫ్ఎంఎన్లో తీసుకున్నట్లయితే మనకు ఈ ఎఫ్ఎంఎన్ సాకారము ప్రొటెస్టిక్ భాగంగా ఉంటుంది. దీనిలో మనకు 22 నుంచి 24 ఫెర్రస్ మనకు ఈ సల్ఫర్ని ఇది కలిగి ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఐరన్, ప్రోటీన్, ఈ ప్రోటీన్లను 5 నుంచి 7 సముదాయాలుగా ఉంటాయి. ఇక్కడ NADH నుంచి ఎలక్ట్రాన్లు యూబిక్వినోన్కి మనకు రవాణా చెందడం అనేది సంక్లిష్టంలోనికి ఇది బదిలీ అవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీంట్లో ఎఫ్ఎంఎన్ అంటే ఏమన్నాము, ఫ్లావిన్ మోనో న్యూక్లియోటైడ్గా చెప్పుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత వచ్చేసరికి సంక్లిష్టం 2లో తీసుకున్నట్లయితే ఈ సక్సినిక్ డిహైడ్రాజినేజ్లో మనకు దీనిలో FAD అంటే ఫ్లావిన్ అడినిన్ డై న్యూక్లియోటైడ్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. దీని యొక్క సహకారంతో ఈ ఎంజైమ్ యొక్క సహకారంతో మనకు ఈ ప్రొటెస్టిక్ భాగంగా ఉంటుంది. కాబట్టి దీనిలో AD8 మనకు ఫెర్రస్ సల్ఫర్ మనకు అయాన్లను ఇది కలిగి ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రోటీన్ సముదాయాలుగా ఉంటాయి. వీటితో పాటుగా సైట్రోక్రోమ్ B మనకు 560 రకం కూడా ఇందులో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఈ సక్సినేట్ నుంచి ఎలక్ట్రాన్లు మనకు యూబిక్వినోన్కి ఈ సంక్లిష్టం 2లోనికి ఇది బదిలీ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ యూబిక్వినోన్ ఒక రకమైన క్వినోన్ మైటోకాండ్రియా త్వచంలో స్వేచ్ఛగా విసరణ చెందుతుంది. కాబట్టి ఈ స్వేచ్ఛగా విసరణ చెంది మనకు నిర్మాణాత్మకంగా మనకు హరితరేణువుల్లో ప్లాస్టోక్వినోన్కి ఇది పోలి ఉంటుంది. ఇది సంక్లిష్టం 1, 2ల మధ్య గల మనకు 2, 3ల మధ్య గల చలనశీల వాహకంగా ఈ యూబిక్వినోన్ అనేది పనిచేయడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ సంక్లిష్టం 3లో తీసుకున్నట్లయితే ఏమంటున్నాం మనం ఇక్కడ సైట్రోక్రోమ్ 6 రిడాక్టేజ్.
సైటోక్రోమ్ 6 మనకు సి రిడాక్టేజ్గా చెప్పుకుంటాము. ఇక్కడ 2 రకాల సైటోక్రోమ్లు ఉంటాయి. ఒకటి B560 B565 సైటోక్రోమ్గా సిగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఫెర్రస్ సల్ఫర్ ప్రోటీన్లు ఉంటాయి. ఈ ఎంజైమ్ సంక్లిష్టంలో సైటోక్రోమ్ సిలను సేకరణం చేసి ఎలక్ట్రాన్లు యూబిక్వినాల్ నుండి ఎలక్ట్రాన్ రవాణా అవ్వడానికి తోడ్పడడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనకు ఈ విధంగా సైటోక్రోమ్ సి రిడాక్టేజ్లో ఇవి తోడ్పడడం అనేది జరుగుతుంటుంది. ఈ సైటోక్రోమ్ సి సంక్లిష్టంలో 3 లేదా 4 ఈ ఎలక్ట్రాన్లు సంక్లిష్టంల మధ్య చలనశీల వాహకములుగా ఇది పనిచేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ చలనశీల వాహకంలో తీసుకున్నట్లయితే మనకు సంక్లిష్టం 4లో తీసుకున్నట్లయితే సైటోక్రోమ్ సి ఆక్సిడేజ్ మరియు ఈ ఎంజైమ్లో 4 అణుఘటకాలు అనేటివి ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి సైటోక్రోమ్ సైటోక్రోమ్ A3 మరియు దాంతోపాటుగా 2 కాపర్లు ఉంటాయి. Cu ప్లస్ తర్వాత Cu+2 ప్లస్గా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. Cu2 ప్లస్గా ఉండడం అనేది జరుగుతూ ఉంటాయి. ఈ ఎంజైము సైటోక్రోమ్ 6 నుంచి మనకు ఎలక్ట్రాన్లను అణు ఆక్సిజన్కు రవాణా చేస్తుంది. ఈ విధంగా మనము గుర్తుంచుకోవాల్సిన అవసరం అనేది ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ సైటోక్రోమ్లో తీసుకున్నట్లయితే మనకు సంక్లిష్టం 5లో తీసుకున్నట్లయితే మనకి ఏటీపీ సింథటైజ్ ఉంటుంది. ఇవి 2 ప్రధాన అంశాలని కలిగి ఉంటుంది. ఇందులో ఎఫ్ అంటే ఆధార భాగమని, F1 అంటే శీర్ష భాగమని చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఎఫ్ఓలో మైటోకాండ్రియా లోపలితో తీసుకున్నట్లయితే మనకు లోపలి త్వచంలో ఉంటుంది. ఇక్కడ ఈ లోపలి త్వచంలో ఉండి మనకి ఏం చేస్తుంది, ప్రోటీన్ ఛానల్గా ఇది పనిచేస్తుంది. ఈ F1 రేణువు మైటోకాండ్రియా మాత్రికలో చొచ్చుకొని పోయి ఉంటుంది. ఇది ఏడిపి మరియు మనకు ఈ ఐపీలతో కలిసి ఏటీపీ ఏర్పడి ఈ చర్యను ఉత్తేజపరుస్తుంది. ఈ విధంగా మనము గుర్తుంచుకోవాలా. ఈ డయాగ్రామ్లో చూసినట్లయితే ఈ కాంప్లెక్స్ 1లో FMN అంటే మనం ఫ్లావిన్ మోనో న్యూక్లియోటైడ్ ఉంటుంది. ఇక్కడ NADH+లను ఉపయోగించుకొని మనకు ఇక్కడ 4 ప్రోటాన్లను తీసుకొని వెళ్ళడం అనేది జరుగుతుంటుంది. ఇక్కడ PQ పూల్ మనకు క్వినోన్ క్యూబిక్ క్వినోన్ మనకు పూల్గా ఏర్పడడం అనేది జరుగుతుంది. రెండో దాంట్లో తీసుకున్నట్టు FAD అంటే ఫ్లావిన్ అడినైన్ డై న్యూక్లియోటైడ్లు చెప్పుకుంటాం. కాంప్లెక్స్ 2లో సక్సినిక్ ఫ్యూమరిక్ POE ఇక్కడ ఎలక్ట్రాన్లు 2 చేరుకొని మనకు సైటోక్రోమ్ బీస్గా మారుతాయి. ఈ సైటోక్రోమ్ 6 C1 తర్వాత సైటోక్రోమ్ ఈ విధంగా ఎలక్ట్రాన్లు అనేది రవాణా చెందుతాయి. తర్వాత ABCDలో ప్రోటాన్లు రవాణా మార్గము ఈ విధంగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయము చాలా రెండిటికి మనకు ఇది అనుసంధానంగా పనిచేస్తుంది. ఈ క్రెబ్స్ వలయానికి ఈ గ్లైకాలసిస్ వలయానికి రెండిటికి మధ్య మనకు డెఫినేషన్లో తీసుకున్నట్లయితే మనము ఏమని చెప్పినాము, ఈ గ్లైకాలసిస్ తర్వాత మనము ఇక్కడ గ్లైకాలసిస్ క్రెబ్స్ వలయంలో ఏర్పడిన ఈ FADHలు NADHలు పదార్థాలు మాధ్యమికంగా ఏం చేస్తాయి, ద్వారా ఎలక్ట్రాన్లు అనేది రవాణా చెంది వివిధ మాధ్యమికాలు అంటే ఏ విధంగా అంటే ప్రోటాన్ల ద్వారా కానీ ఎలక్ట్రాన్ల ద్వారా కానీ వివిధ మాధ్యమికాల ద్వారా రవాణా చెంది మనకు ఏటీపీని ఏర్పరిచే చర్యనే మనకు ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్గా చెప్పుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది ఎక్కడ జరుగుతుంది, మైటోకాండ్రియా మాత్రికలో జరుగుతూ ఉంటుందనే మాటలు గుర్తుంచుకోవాల్సిన విషయం అనేది ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఈ ఎలక్ట్రాన్ యొక్క రవాణాగా గుర్తుంచుకోవాలా. అంతేకాకుండా ఇందులో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకు
ఈ విధంగా కాంప్లెక్స్ ఉంటుంది. ఈ రెండో కాంప్లెక్స్లో ఈ విధంగా మనకు ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది.